KCR న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ బీజేపీ నేతలపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఫైర్. కర్ణాటకలో ఓడిపోయిన ప్రెస్ స్టేషన్లో తనను ట్రోల్ చేస్తున్నారని మండిపాటు. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. ఏపీలో స్థానిక సంస్థల నుండి ఎన్నికైన 8 మంది ఎమ్మెల్సీలుగా ప్రమాణం. నూతన సభ్యులచే ప్రమాణం చేయించిన శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషన్ రాజు. నెల్లూరు జిల్లా నియోజకవర్గంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డి సంఘీభావ పాదయాత్ర. నారా లోకేష్ యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలతో మమేకం. డీటెయిల్స్ చూస్తే కర్ణాటకలో ఓడిపోయిన ప్రెస్ స్టేషన్ లో పాత వీడియోలన్నీ తీసి మరలా తనను ట్రోల్ చేస్తున్నారని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆరోపించారు. పాకిస్తాన్ ప్రేమికుడు అద్దంకి దయాకర్ అంటూ ట్రోల్ చేస్తున్నారన్నారు. అన్ని మతాలను, కులాలను, ప్రాంతాలను సమానంగా ప్రేమించే గుణం ఉండాలని, మోడీ పాకిస్తాన్ వెళితే ఎవరు మాట్లాడారన్నారు. మోడీ పాకిస్తాన్ వెళ్లి నవాజ్ షరీఫ్ వాళ్ల అమ్మ కాళ్లు మొక్కారని, నవాజ్ షరీఫ్ మనవరాలి బర్త్డే ఫంక్షన్ లో పాల్గొన్న మోడీ పాకిస్తాన్ ప్రేమికుడు గాని ప్రశ్నించారు. మళ్ళీ కొంతమంది సన్నాసులు మొదలైనరు. కర్ణాటకలో ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్తోని పాత వీడియోలన్నీ, వాళ్ళు ఎడిట్ చేసిన వీడియోలన్నీ మళ్ళీ బయట పెట్టుకుంటూ ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ పాకిస్తాన్ ప్రేమికుడు అద్దంకి దయాకర్ అన్నట్టుగా ట్రోల్ చేస్తున్నారు. మీకు కంటెంటు తెలియదు, కనీసం ఆ అంశంలో కాన్సెప్టు తెలియదు. విశ్వమానవ సౌభ్రాతృత్వం అనేది హిందూ ధర్మం యొక్క ప్రధానమైన సూత్రం. సమరసత అని చెప్పి ఎచ్చులు కొట్టుకుంటూ తిరుగుతారుగా. సమరసత అంటే అదే, అన్ని మతాలను, కులాలను, అన్ని ప్రాంతాలను సమంగా ప్రేమించే గుణం ఉండాలి. కానీ మోదీ గారు పాకిస్తాన్ పోతే మాత్రం ఎవడు కూడా ట్రోల్ చేయడు, ఎవడు కూడా మాట్లాడాడు. మోదీ పోయి నవాజ్ షరీఫ్ అమ్మ కాళ్ళు మొక్కి వాళ్ళ మనోరాలు బర్త్డేలో పాల్గొన్నా కూడా మోదీ పాకిస్తాన్ ప్రేమికుడు కాదు. కానీ నా శత్రువైనా సరే నేను అందరినీ ప్రేమించే గుణం ఉన్నదన్న దాన్ని ట్రోల్ చేయడం అనేది సిగ్గు ఉండాలి. కొంతమంది ఎవడోడో చేస్తున్నాడు, చూస్తున్నాడు. దీంతోనే పూట గడిచేటట్టుంది. పాకిస్తాను లేకపోతే ముస్లిం లేకపోతే మీకు పార్టీ లేదు, లేకపోతే మీకు ఎలాంటి రాజకీయము లేనట్టుంది. కాబట్టి ఇప్పటికైనా కొంచెం రాజకీయం నేర్చుకోండిరా నాయన. రామాయణం, భాగవతం ఏం చెప్పిందో కనీసం తెలుసుకోండిరా సన్నాసులా. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్లో పలు అభివృద్ధి పనులకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనను చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్తున్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థల నుండి ఎన్నికైన 8 మంది నూతన శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. ఈ మేరకు వెలగంపూడిలోని రాష్ట్ర అసెంబ్లీ భవనం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషన్ రాజు నూతన సభ్యులతో ప్రమాణం చేయించారు. రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ డాక్టర్ పిపికే రామాచార్యులు నూతన ఎమ్మెల్సీల పేర్లను వరుస క్రమంలో పిలువగా శాసన మండలి అధ్యక్షులు మోషన్ రాజు వారిచే ప్రమాణం చేయించారు. ఎమ్మెల్సీలుగా కడప స్థానిక సంస్థల నుండి ఎన్నికైన పి రామసుబ్బారెడ్డి, నెల్లూరు స్థానిక సంస్థల నుండి మేరిగ మురళీధర్, పశ్చిమ గోదావరి స్థానిక సంస్థల నుండి కవ్వూరి శ్రీనివాస్, వంక రవీంద్రనాథ్, తూర్పు గోదావరి స్థానిక సంస్థల నుండి కూడిపూడి సూర్యనారాయణరావు, శ్రీకాకుళం స్థానిక సంస్థల నుండి నర్తు రామారావు, చిత్తూరు స్థానిక సంస్థల నుండి సుబ్రహ్మణ్యం, సిఫాయి, కర్నూలు స్థానిక సంస్థల నుండి డాక్టర్ ఏ మధుసూదన్ ప్రమాణం చేశారు. అతీతంగా పారదర్శకంగా అందుకోగలిగిన రోజులు లేని ఆ కాలం నుంచి పూర్తిగా పారదర్శకంగా వివక్షకు దూరంగా
ఎవరి దయాదాక్షిణ్యాలకు సంబంధం లేకుండా ఆయా వర్గాలకు, అందులో కూడా కులం అనేది మన దగ్గర ఒక నిజం కాబట్టి, వెనుకబాటుతనం కులంతో ముడిపడి ఉంది కాబట్టి, అలాగే జెండర్ బయాస్ అంటే మహిళలు కావడం కూడా వివక్షకు గురి కావడం మనకు ఒక అంశం అన్ని కులాల్లో ఉంది కాబట్టి, ఈ రెండింటిని టార్గెట్గా తీసుకొని చట్టపరంగా కూడా ప్రభుత్వం మేము పార్టీకి మనకు మనం షరతులు పెట్టుకొని 50% ఖచ్చితంగా దాన్ని పాటించాలి అని ఏదైతే నియమం పెట్టుకున్నామో, ఇంతకుముందు ఎవరు చేయలే, అది అందరికీ తెలుసు. నామకాయ వస్తే మాట్లాడేవాళ్ళు, ఎన్నికలు వస్తే దాని గురించి చేసేవాళ్ళు, లేదా రాజ్యాంగపరంగా ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ ఇది ఉండేది, ఎస్సీ ఎస్టీ. కానీ మిగిలిన వాటిలో ఎక్కడ ఫాలో కానీ నియమం నిబంధన ఏది ఉందో అది మనం పూర్తిగా ఈరోజు ఫాలో అవుతున్నామంటే, తూచా తప్పకుండా మనసా వాచ పథకాలన్నీ కూడా పేదరికం నుంచి హ్యాండ్ హోల్డింగ్ చేసి నిలబెట్టి ఏ రకంగా వాళ్ళను సొంత కాళ్ళ మీద నిలబడి సమాజంలోని సంపన్న వర్గాలకు దీటుగా నిలబడే రకంగా, నేను ఇంతకుముందు అన్నట్టు ఎవరు దయాదాక్షిణ్యం లేకుండా, ఇంకా భవిష్యత్తులో కూడా ఎవరు ఈయన గీసిన కులబద్ద ఏదైతే కులమానం పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు, ఖచ్చితంగా దాన్ని ఫాలో కాకుండా రాజకీయపరమైన గేమ్ రూల్స్ కూడా మార్చిన నాయకుడుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వాన్ని, మన పార్టీ తరఫున మన పార్టీ ప్రభుత్వాన్ని ఈ 4 ఏళ్లలో దేశానికే ఒక తలమానికంగా దిశానిర్దేశం చేయగలిగిన రాష్ట్రంగా ఎలా అడుగులు వేయిస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. ఇవి మీరు గడప గడపకు అందరూ వెళ్ళినప్పుడు, లేదా ఇక్కడున్న శాసనసభ్యులు వెళ్ళినప్పుడు, మన నాయకులు వెళ్ళినప్పుడు, మీరు వాళ్ళతో మీరు వెళ్ళినప్పుడు ప్రజల నుంచే ఎక్కట్లో వస్తుందో, పేదల నుంచో ఆ అభిమానం, ఆ బ్లెస్సింగ్స్ ఎట్లా వస్తున్నాయో కూడా మనం చూస్తూ వచ్చాం. ఇది ఒక పక్క వాస్తవం అయితే, ఇంకొక 10 నెలలు మ్యాక్సిమం ఒక 1 ఇయర్లో ఎన్నికలు రాబోతుండగా, ఇంకో పక్క ఈ గ్రౌండ్ రియాలిటీస్కు, ఈ వాస్తవానికి సంబంధం లేకుండా ప్రతిపక్షాలు అనబడే ఆ శక్తులు ఏవైతే ఉన్నాయో, ప్రతిపక్షాలు అనబడే ఎందుకంటున్నానంటే ఆ అర్హత కూడా వాటికి లేని పక్షాలు, అవన్నీ మూకుమ్మడిగా మన ముఖ్యమంత్రి గారి, మన నాయకుడి భాషలో మాటల్లో చెప్పాలంటే తోడేళ్ల మందలాగా ఎట్లా ఏకమై అటాక్ చేయాలని చూస్తున్నాయి. దానికి తోడు వాటి ప్రచార సాధనాలు, ప్రసార సాధనాలు ప్రధానంగా వాటి మీద ఆధారపడిన పార్టీగా తెలుగుదేశం పార్టీ, ఆ శక్తులు ఎలా వాటికి తోడ్పడుతున్నాయి, ఈ ప్రతిపక్షాలు అనబడే వాటికి. ఇవన్నీ కలిసి ఒక మారీచ శక్తుల్లాగా ఒక ఫాల్స్ ఇంప్రెషన్ ఎట్లా క్రియేట్ చేస్తున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం. ఏమరపాటు ఉంటే అదే వాస్తవం ఏమో అనిపిస్తుంది, కానీ గ్రౌండ్ రియాలిటీస్ ఏమో ఇంకో రకంగా కనపడుతున్నాయి. కానీ ఎన్నికలు వచ్చేసరికి ఈ ఏదైతే క్షేత్రస్థాయిలో లేదా నిజమైన ప్రయోజనం కలుగుతున్న పక్షాలు అంటే 1,60,00,000 కుటుంబాలలో, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం NH5 రహదారిపై టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి సంఘీభావం యాత్ర నిర్వహించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి సంఘీభావ యాత్ర నిర్వహించారు. యాత్రలో నియోజకవర్గ ప్రజలు వేలాది మంది పాల్గొన్నారు. బుచ్చి మండలం మొత్తం సైకో పోవాలని, సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేసి కేరింతలు కొడుతూ యాత్ర కొనసాగించారు. ఇక బుజ్జిరెడ్డిపాలెం పసుపు జెండాలతో నిండిపోయింది. పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చాక కొవ్వూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేల నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గానికి ఏమీ విరగదీసింది లేదని అన్నారు. ఒక్క పని కూడా చేసిన పాపాన పోలేదని అన్నారు. Party!
సంగీతంగా 100 రోజులు పూర్తి చేసుకుని ఈరోజు అందుకు సంగీతంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన నిర్మూలనకై లక్ష్యంగా యువగలం అనే ఒక పాదయాత్రని నారా లోకేష్ గారు చేపట్టి 100 రోజులు పూర్తయిన ఒక మైలురాయి, ఒక మజిలీ. దీని సందర్భంగా ఇవాళ ఆయనకి మద్దతు తెలుపుతూ ఏదైతే 400 రోజులు 4000 కిలోమీటర్లు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలన ఉందో దాన్ని ఎండగడుతూ ప్రజా సమస్యలపై ప్రజల్లో మమేకమై ప్రజాకరమే యువకులమై ముందుకు సాగుతున్న నారా లోకేష్ అన్న గారికి మేమందరం మద్దతు తెలియజేస్తున్నాం. కోర్ నియోజకవర్గం నుంచి ముందుగా ఆయన ఈ 100 రోజుల్లో దాదాపు 34 నియోజకవర్గాలు దాదాపు 1270 కిలోమీటర్లు పూర్తి చేసి విజయవంతంగా ప్రజల్ని చైతన్యపరిస్తూ ఇవాళ ఎన్నో సమస్యలపై ఆయన మాట్లాడడం జరిగింది. దాదాపు 32 బహిరంగ సభలు, 87 ముఖాముఖి కార్యక్రమాలు, హలో లోకేష్ అని చెప్పి దాదాపు జిల్లాకు ఒక కార్యక్రమం, అలా కార్యక్రమాలతో ముందుకెళ్తుంటే అధికార పక్షం వణుకుతో అడుగడుగున నారా లోకేష్ అన్న పాదయాత్రని ఆటంకాలు కల్పిస్తూ ఇవాళ మీరు చూడండి నారా లోకేష్ అన్న
పాదయాత్ర చేస్తుంటే ఆయన బస్సుని సీజ్ చేస్తారు. ఆయన ఏదైతే ప్రచార రథం ఉంటుందో దాన్ని సీజ్ చేస్తారు. ఆయనని ప్రచారం చేయకుండా చేస్తారు. అది కాకుండా వాళ్ళు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటారో కార్యకర్తల మీద దాడి చేసి తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నా కూడా ఎక్కడ కూడా జంకకుండా పాదయాత్రని నిర్వీర్యంగా ముందుకు సాగిస్తున్నారు. మీరు చూడండి, 100 రోజుల్లో కేవలం 3 రోజులు మాత్రమే, అది కూడా యువరత్న గారు చనిపోయిన రోజున, అలానే ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా వచ్చిన రోజున, అలానే ఉగాది పండుగ తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతి వీకెండ్ ఫ్రైడే రోజు వీక్ ఆఫ్ పద్ధతిలో కాకుండా ఆయన నిర్వీర్యంగా 95 రోజుల పాటు ఆయన పాదయాత్ర కొనసాగిస్తూ ముందుకు సాగుతున్న ఈ పాదయాత్రను చూసి ప్రజలు నీరాజనం పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రని అవహేళన చేస్తూ ఇవాళ నారా లోకేష్ గారి పాదయాత్రకి పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగున ఇవాళ చిన్న చిన్న అడుగులతో మొదలుపెట్టిన నారా లోకేష్ గారు 27వ తేదీ జనవరి కుప్పం నుంచి మొదలైంది ఈ యాత్ర. ఎన్నో నియోజకవర్గాల నుంచి పైన వెళ్ళింది. రోజు రోజుకి ప్రజల నుంచి స్పందన పెరుగుతూ ప్రజా నాయకుడిగా నారా లోకేష్ గారు ముందుకు సాగుతున్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్న దొంగను కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు రిమాండ్కు తరలించారు. రహీంపుర ఏరియాలో ఒక 2 ఇళ్లలో ఎండి రిజ్వాన్ మరియు ఎండి ఇమ్రాన్ అనే 2 వ్యక్తులు ఒకే కుటుంబం ఇంటికి తాళం వేసి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసరికి 6 గంటలకు తిరిగి వచ్చి చూసుకునేసరికి ఇంట్లో దొంగతనం జరిగి కొన్ని వస్తువులు పోయినట్టు వాళ్ళ పిటిషన్ మనకి ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజెస్ని కలెక్ట్ చేస్తే మనకు ఒక ప్రైమ్ సస్పెక్ట్ లభించడం జరిగింది. దానిలో భాగంగా ఆ ఇన్వెస్టిగేషన్ వాటిని పెట్టుకొని ఆ క్లూతో ఈరోజు ఈ మొహమ్మద్ ముజీబ్, తండ్రి పేరు అబ్దుల్ గఫార్, ఏజ్ 24 ఇయర్స్, ముస్లిం, అల్లమయ్యగుట్ట, ఈయన అఫెన్స్ చేసినట్టు మనకు ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. ఈయన ఈరోజు కస్టడీలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తే పంచ సమక్షంలో చేస్తే ఈయన దొంగతనం చేసినట్టు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా దొంగ సొమ్ము 2.5 తులాస్ గోల్డ్, అదేవిధంగా నెట్ క్యాష్ 5,000 రూపీస్, అదేవిధంగా 6 తులాస్ సిల్వర్ కూడా మనకు రికవర్ చేయడం జరిగింది పంచుల సమక్షంలో. అదేవిధంగా ఇతను గతంలో ఈ హాజీపుర మరియు ఆదర్శ్ నగర్ ఏరియాలో కూడా దొంగతనాలు చేసినట్టు ఆయన మనకు తెలపడం జరిగింది. వాటిని కూడా ఫర్దర్గా పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తీసి వాటిని కూడా మీ అందరికీ తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముమ్మిడివరం మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాట్ల సుబ్బరాజు ముమ్మిడివరం టీడీపీ పార్టీ కార్యాలయం దగ్గర నుండి చెయ్యేరు, గున్నేపల్లి, సత్తమ్మ టెంపుల్ వద్దకు వేలాది మందితో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో టీడీపీ మాజీ లోక్సభ స్పీకర్ తనయుడు గంటి హరీష్ మాథూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటి హరీష్ మాథూర్ మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్ర తలపెట్టినప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ 1 తీసుకొని వచ్చి పాదయాత్ర ఆపాలని ప్రయత్నం చేశారని, అయినప్పటికీ పాదయాత్ర కొనసాగుతూనే ఉందని అన్నారు. ఇప్పటికే నారా లోకేష్ పాదయాత్ర చూసి జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకున్నదని అన్నారు. Thank you.
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు గ్రామంలో బీరప్ప జాతర తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు కౌన్సిలర్లు మరియు రాజు గౌడ్ మరియు రామ్ సింగ్ నాయక్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జాతరకు గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. చాలా ఇంత అంగరంగ వైభవంగా ఈ యొక్క గుడి కట్టించి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యము, మా గ్రామ పెద్దలు కౌన్సిలర్ మయూరి రాజగౌడ్ గారు, రామ్ సింగ్ నాయక్ గారు, మరి ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరి గ్రామంలో ఈ యొక్క కొత్తగా గుడి నిర్మించడం పడ్డది. చాలా ఘనంగా జరిగింది. మరి మా కొల్లూరి యాదవ సంఘము సభ్యులందరూ కూడా చాలా శ్రమపడి రాత్రి పగలు ఆకలి దప్పులకు సభ్యులు చాలా కష్టపడి చాలా ఇంట్రెస్ట్ తీసుకొని పెద్దలతోని సహకారం తీసుకొని ఈ యొక్క గుడిని మరి ఎప్పుడు కూడా కలలా అనుకోలేనటువంటి యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ఈ గుడిని చక్కగా నిర్మించుకొని ఈ జాతర చాలా ఘనంగా జరిగింది. అంటే మా కొల్లూరి గ్రామంలో ఎప్పుడు ఏ ఒక్క కార్యక్రమాన్ని తలపెట్టినా కానీ జరిగేటప్పుడు స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం కనిపించదు, కానీ చివరికి మాత్రము ఇక చూడడానికి 2 గంటలు సరిపోవు. అటువంటి అంటే మా గ్రామస్తులు అందరూ కూడా సోదర భావంతో చాలా సహకరించి ఇటువంటి కార్యక్రమాలను జయప్రదం చేస్తారు. యానం 216 తాళ్లరేవు యానం బైపాస్ రహదారిలో సుబ్బరాయని దిమ్మె ప్రాంతంలోని ఆటోను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొన్న ఘటనలో మృతి చెందిన యానంకు చెందిన మృతుల కుటుంబ సభ్యులను అన్ని విధాలా ఆదుకుంటామని, ఎవరూ అధైర్యపడొద్దని, ఎక్కువ మొత్తంలో ఆర్థిక సాయం వచ్చేలా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పేర్కొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాధిత కుటుంబాలను, వారి పిల్లలను ఏ విధంగా ఆదుకోవాలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. శాసనసభ్యుడిగా వ్యక్తిగతంగా ఒక్కో మృతురాలి కుటుంబానికి 1,00,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు 30,000 రూపాయల సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి అయితే విషమంగా ఉందని, వారికి మరింత మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మొత్తం సుమారు రాత్రే వాళ్ళు 2 లక్షలు చెప్పారు, తర్వాత 3 చెప్పారు. మేము పొద్దున్నే నాకు 5 లక్షలు చెప్పారు. కాకపోతే మనం వేచి చూడాలి కదా అని చెప్పి కలెక్టర్ గారితో కూడా కాకినాడ మన ఎమ్మెల్యే గారు కొన్నాడు సతీష్ గారు, కన్నబాబు గారు కూడా పూర్తిగా కంపెనీతో మాట్లాడుతున్నారు పొద్దున్న నుంచి కూడా. సుమారు నిన్నే కూడా నాకు 80% మనం కంపెనీ నుంచి ఇవ్వాలని చెప్పారు. సరే, వాళ్ళు కూడా అన్నీ కూడానే ఉన్నారు. వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళు కూడా హాస్పిటల్లోనే ఉన్నారు, మనకి ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో మనం గొడవ కంటే పని జరిగే విధంగా వెళ్ళాలి కదా అని. మీకైతే సుమారు 12 నుంచి 15 లక్షల లోపు వస్తుందమ్మా. అదే కాకుండా ఇంకా స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా వరకు నాకు ఫోన్ చేస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఏం అందుతుందో మీ వారికి పూర్తిగా అందించే విధంగా చూస్తాం. ఎందుకంటే సుమారు కంపెనీ వాళ్ళకి కూడా ఒక్కొక్కరికి ఇండివిజువల్ ఇన్సూరెన్స్ ఉంది ఏమో. అది సుమారు 3 నుంచి వయసుని బట్టి 3 నుంచి 5 లక్షల లోపు రావచ్చు వయసుని బట్టి. మరి కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి పూర్తిగా చెప్పలేకపోతున్నాయి ఎలా అని. ట్రావెల్ బస్సు అయితే బస్సు వాళ్ళకి కూడా అలాగే వస్తుంది. అంతేకాకుండా నేను 1,00,000 రూపాయలు నేను ఇస్తున్నాను. అంతేకాకుండా దెబ్బలు తగిలిన వాళ్ళకి 30,000 రూపాయలు ఏమో. గవర్నమెంట్ నుంచి సీఎం గారు రాత్రి నేను 4 గంటలకే 1,00,000 రూపాయలు అనౌన్స్ చేశారు. అది కూడా కొంచెంగా అన్ని మీకు జరిగిందైతే అన్యాయం ఎవరు తీర్చలేరు. అది దాన్ని అయితే మాత్రం మీకు ఇంకా ఉండి కొద్దీ కూడా స్వచ్ఛంద సంస్థలు చేయవలసినా కూడా మనందరూ యానంలో మీ అందరూ అనుకుని మీ వరకు ఎవరికి ఏం చేయాలో అన్నీ కూడా చేస్తాం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసిన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవార్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 5వ రోజు హంసవాహనంపై స్వామి అమ్మవార్లు దర్శనమిచ్చారు. ఆలయ చైర్మన్ పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్య నాయుడు, లక్ష్మీకాంతమ్మ, ఈవో డబ్బుగుంట్ల వెంకటేశ్వర్లు, తిరువాయి పొట్టినందు కుమార్తో పాటు ధర్మకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు.
మైలార్దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తవక్కల్ బేకరీలో కుళ్లిపోయిన కేకులు విక్రయిస్తున్నారని వినియోగదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బేకరీలోని కేకులను స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు. वही जब नजरअंदाज कर दिया केक में पूरे जने गए बच्चे भी क्या टाइम पे लेके गया अभी? ये तो अभी लिया भाई बर्गर का 10 मिनट हुआ। अरे आओ दुकान बैकरी पे करके तुम दुकान बैकरी जाओ 28 वाले तुम सुने दुकान बैकरी पे लेके मालूम आता ओ भाई क्या टाइम पे लेके गया? अभी जस्ट हाफ एन आवर पहले तो खुला था दुकान क्या टाइम पे लिया? खुला था भाई क्या टाइम पे लिए? 2 बजे तक अभी जस्ट लिया मैं 2-3 बजे तक। क्या टाइम था जस्ट बोले तो क्या टाइम? हाफ एन आवर पहले 5 मिनट पहले। अस्सलामुअलैकुम भाई, ये तवक्कल बेकरी है। देखो यहाँ से एक आधा घंटा पहले केक लिए हमारे भाई लेके आए थे। इससे पहले 4 दिन पहले भी बर्गर आम मंगाए, बर्गर आम भी बासी ऐसी दे दिए। जब बोले जब खराब दे रहे भाई, बोले तो नहीं सुन रहे, बोले तो केक दूसरा ले लो, बोल रहे हो कहाँ चलेंगे, किसकी भी जान चले गए तो दिखा के देते हो जान। अब केक लेके आके उनको दिए तो क्या बोले बच्चे से गलती हो गई, दूसरा केक दे तो ले लो भाई, तुम अपने लोग आए, अपने लोग रहते जहर खिला देते क्या लोग आऊँगे जिसको बोले इसको। घर में छोटे बच्चे रहते, अगर खा लिए तो गलती से बच्चे क्या करते, जब तबीयत खराब हो गए तो। क्या नाम है बेटा आपका? जाता मेरा मोहम्मद मखदूम है साहब। कहाँ के रहने वाले आप? मैं फातिमा नगर में रहता हूँ। तो आप यहाँ से क्या लिए थे? यहाँ केक लिया था ये। अच्छा, भाई की बर्थडे थी मेरी, मंगाया था केक ये जी। तो केक मंगाया तो जब इससे पहले 1 हफ्ता पहले बर्गर मंगाए तो भी ऐसी पूरे बासी बर्गर दे दिए शाम में। ये कौन सी बेकरी है? तवक्कल बेकरी है। कहाँ पर है? महमूदा होटल के पास। होटल के पास तो अभी अब क्या प्रॉब्लम है आपको? केक है पूरा, केक पूरा खराब है एकदम पूरा। खाए तो मछली हो जा रही, केक खाए तो ये बोला छोटे बच्चों खिला दे तो बीमार पड़ जाते बच्चे। वहाँ खा लिए बोल के जब भी थूक के लेके आके दे तो नवा दे तो मोरे केक कौन बोल रहे हैं? कंप्लेंट करे कंप्लेंट अभी कंप्लेंट कराने वाले हैं। ठीक है, आप क्या चाह रहे हैं बेटा? लोगों को कुछ भी नहीं भाई, अब ऐसा हर किसी को खिला दे रहेंगे, किसके भी साथ कुछ हादसा हो गया तो जब क्या जान चले गए तो जान चले गए तो आइटम खराब हो गए तो दूसरा आइटम थोड़ी देते, किसी की जान गए तो जान देते क्या नहीं। केक ले लो बोल रहे आप, दूसरा केक देते बोल रहे हैं। हाँ दूसरा केक दे तो बोल रहे जान चले गए तो लेके आके देते हैं किसी को। अब हमारे लेके आके छोटे बच्चे बैठेंगे बोलो आप। ठीक है, एक बच्चे खा रहे तो क्या है बढ़ जा रहे हैं। एक बार बोले तो क्या है कि हमेशा पुरानी बेकरी है बोले नाम बदला तो ठीक है जाता है भाई नाम बदला। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ బీజేపీ నేతలపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఫైర్. కర్ణాటకలో ఓడిపోయిన ప్రెస్టేషన్ లో తనను ట్రోల్ చేస్తున్నారని మండిపాటు. పటాన్చేరు నియోజకవర్గం అమీన్పూర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. ఏపీలో స్థానిక సంస్థల నుండి ఎన్నికైన 8 మంది ఎమ్మెల్సీలుగా ప్రమాణం. నూతన సభ్యులచే ప్రమాణం చేయించిన శాసన మండలి అధ్యక్షులు పొయ్యి మోషన్ రాజు. నెల్లూరు జిల్లా కోడూరు నియోజకవర్గంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డి సంఘీభావ పాదయాత్ర. నారా లోకేష్ యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలతో మమేకం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.